జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ లో దొంగ బాబాలు హల్చల్. శాంతి పూజలు తాయెత్తుల పేరుతో నలుగురు బాబాలు మోసం. వ్యాపారులపై ఒక రకమైన పౌడర్ చల్లి డబ్బులు తీసుకొని ఉడాయించే ప్రయత్నం. కారులో పారిపోతుండగా పట్టుకున్న వ్యాపారులు. ये दिया उसने गाड़ी के साथ सीज हो जाती गाड़ी नहीं दिया साहब 500 रुपये तो अब कैसे देंगे हम साहब पूरे 5-5 के नोटा दिए बोल के बोल रहे हो लोग नहीं दिया साहब दिए होते दे लो आप नहीं लगाया साहब कभी नहीं लगाया नहीं साहब नहीं लगाया నా పేరు దిలీప్ స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఉన్న ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉంది. రుద్రాక్ష పట్టుకొస్తా. బీదర్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా 100 కిలోల గంజాయి పట్టువేత. మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి. పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడిన కారు. పోలీసుల అదుపులో 3 వ్యక్తులు, 2 మహిళలు. అంత డైరెక్ట్ వచ్చేసి పోలీస్ లేకుండా పెట్టుకొని जहांगीर सोना, ये 5 जनों का है माल। पता नहीं वो भांजा को मारा, अंदाजा कितना है? भाग गया भांजा, अंदाजा कितना है? साहब 5-6 किलो होगा, मेरे को नहीं मालूम साहब, मैं सिर्फ मेरी लेडीज के साथ आ रहा हूँ. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత. శీతాకాలం 6 నెలల పాటు మూసి ఉండనున్న కేదార్నాథ్ ఆలయం. ఆలయం మూసివేత కార్యక్రమంలో పాల్గొన్న 10,000 మంది భక్తులు ప్రత్యేక పూజల అనంతరం ద్వారాలను మూసివేసి ఉఖీమఠ్ కు బయలుదేరిన పంచముఖి డోలి యాత్ర. మెగా ఫ్యామిలీ డబుల్ దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం. మరోసారి తండ్రి కాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కలెక్టరేట్ లో పాము కలకలం. కమాండ్ కంట్రోల్ రూమ్ లో పామును గుర్తించిన కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది. పామును చూసి భయభ్రాంతులకు గురైన కార్యాలయ సిబ్బంది. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ మూర్తి. పామును బంధించడంతో ఊపిరి పీల్చుకున్న కలెక్టరేట్ ఉద్యోగస్తులు.
చంద్రబాబు అనే వ్యక్తికి సిగ్గు లజ్జ ఏమీ లేవు. మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. పట్టణంలోని మెడికల్ షాపులు, టీ హోటల్స్ లో అర్ధరాత్రి సమయంలో షట్టర్లు ఓపెన్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న 2 మైనర్ బాలులపై కేసు నమోదు చేసిన పోలీసులు. కదిరి టౌన్ లో కోనేరు వద్ద గల డక్కన్ టీ కేఫ్ లో దొంగతనం జరిగిందని ఆ యజమాని సురేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాము. వారి దగ్గర నుండి సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా 2 పిల్లలు దొంగతనం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళను చట్ట ప్రకారం వీళ్ళంత తొందరగా అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వీరు గతంలో కూడా కదిరి టౌన్ లో 1-2 చోట్ల ఇటువంటి నేరాలు చేసినట్టు మా నోటీస్కి వచ్చింది. వాళ్ళను కూడా విచారించి వారి మీద చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.